నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు ఇన్స్టాలో మెరిసిన ఒక మట్టిలో మాణిక్యం ఉందండి. కొందరు ఈమెని జూనియర్ విమలక్క అంటే, ఇంకొంతమంది గద్దర్ వారసురాలు అంటారు. తన పాటలతో విప్లవాన్ని సపోర్ట్ చేయడమే కాకుండా తన యొక్క గాత్రంతో మట్టి వాసన ఏంటో కూడా తెలియజేస్తుంది అందరికీ. సో ఆవిడెవరో కాదు, సింగర్ స్వాతి. ఆవిడ మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో స్వాతి. నమస్తే అక్క. నమస్తే స్వాతి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. సో ఏంటి, ఇన్స్టాలో ఎక్కడ చూసినా సరే జూనియర్ విమలక్క అని బాగా పాపులర్ అయిపోతున్నావు. సాంగ్స్ వల్ల పాపులర్ అవుతున్నావా, లేకపోతే విప్లవాన్ని నువ్వు చూస్ చేసుకోవడం వల్ల ఎక్కువ పాపులర్ అవుతున్నావా? అది చూసే జనాలలో ఉంటుంది అక్క. నేనైతే నా వంతు కృషి నేను చేస్తున్నా, నా పాటల ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నా. సో చూసే జనాలే నన్ను ఆదరిస్తున్నారు. అట్లా ఇక వాళ్ళందరికీ నిజంగా ఈ స్టేజ్ తరపు నుంచి థ్యాంక్ యూ చెప్పాలి వాస్తవానికి. సో ముందు ఫస్ట్ నుండి నీకు ఈ ప్యాషన్ ఎలా స్టార్ట్ అయ్యింది, సింగింగ్ మీద నీకు ఇంట్రెస్ట్ రావడానికి, అండ్ ఈ టైప్ ఆఫ్ లైక్ ఫోక్ సాంగ్స్ని ఎంచుకోవడానికి ఎవరు రోల్ మోడల్ కానీ, లేకపోతే నీకు ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది? నాకు చిన్నప్పటి నుంచి వాడుతుంటే నేను సాంగ్స్, నేను 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసిన. సో నాన్నని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. నాన్న కూడా సాంగ్స్ పాడతాడు. సో అన్నను చూసి నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సాంగ్స్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నార్మల్గా వ్యవసాయం చేస్తారు అక్క. వ్యవసాయం చేస్తుంటారు. ఎక్కడ మీది ప్రాపర్? నాది యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల్, నేలపట్ల విలేజ్. ఇంతకుముందు నాది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఓకే, నల్గొండ మీద అందుకే ఆ పాట అంత ఫేమస్ అయ్యింది. అవునక్క. ఒకసారి మా కోసం ఆ పాట పాడితే చాలా మంది గుర్తుపట్టడం గానీ జరిగింది. సో ఆ పాటతో స్టార్ట్ చేస్తాం. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకుండా, చెరుతలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా, కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానుపాడు సైదన్న. 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తరివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. ఎందరెందరో దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు, నిరంకుశపు నిజాములను తరిమిన పోరాట యోధులు. రజాకార్లకు ఎదురు నిలిచి కోదాడి నారాయణ గాంధీ నదిలి కన్ను నెత్తిన రావి నారాయణ రెడ్డి. యుద్ధ వీరుల పురిటి గడ్డమ్మో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డమ్మో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. సూపర్ సూపర్ సూపర్. ప్రతి ఒక్కరికి నల్గొండ మీద ఇష్టం లేకపోయినా కలిగేలాగా చేసేవే నువ్వు నీ సాంగ్ తో. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఎవరు రాశారు? లిరిక్స్ నువ్వే రాస్తావా? లిరిక్స్ నావి కాదక్క, వాస్తవానికి నల్గొండ గద్దర్ నర్స్ అన్నది సాంగ్. ఓకే. సో అన్న ఏం పాడిండో తెలియదు కానీ అది పాడి నుంచి నాకైతే మంచి పేరు వచ్చింది. ఓకే, నరసన్న గారి పాట ఇది. సో నీ వైపు నుంచి ఎక్కువ పాపులర్ అయింది. నరసన్న గారు కాల్ చేసి మాట్లాడారా? ఒకసారి మేము ఇట్లా రికార్డింగ్ పోయినప్పుడు అన్న అక్కడ నాకు పరిచయం అనమాట. ఏమన్నారు? సో నన్ను ఒక బిడ్డలాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడతాడు. సూపర్ సూపర్. ముందు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేద్దాం. డాడీ ఎక్కువ పాటలు పాడేవాళ్ళు, ఆయన కూడా ఫోక్సేనా? ఫోక్స్ కాదు, నాన్న ఉద్యమ గీతాలు. ఇప్పుడు ఆయన మాది సిపిఎం పార్టీ. సో ఆ తరపుగా మేము విప్లవ గాయకులుగా ఎదుగుతున్నాం అనమాట. ఓకే ఓకే. నువ్వు నెక్స్ట్ విప్లవ గాయకురాలుగానే అవుతావు. ఇక అది నాకెందుకో సినిమా పాటలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ నేను తక్కువ పాడుతుంటా అక్క. ఎక్కువ నేను నా దాంట్లో ఎక్కువ నా ఐడియాలో మొత్తం విప్లవాన్ని కానీ ఉద్యమాలు కానీ ఆ సాంగ్స్ బాగుంటాయి నాకు. ఆడపిల్లల మీద కూడా పాట పాడావు కదా? అవును. ఒకసారి. ఓకే అక్క, తప్పకుండా. ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. సో మనకు స్వాతంత్రం వచ్చినట్టే ఉంది కానీ ఇంకా స్వాతంత్రం అమ్మాయిలకు రాలేదని చెప్తాను నేనైతే. సో ఆ పాట పాడదాం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అనువనువున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం,
దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఈ అక్క. సాంగ్స్ అన్ని నువ్వు పాడుతున్నప్పుడు నీకు ఏ ఏజ్ లో పాడావు, ఇప్పుడు ఈ మధ్యలోనే పాడావు ఈ సాంగ్స్ అన్ని? ఈ సాంగ్స్ ఇప్పుడే అక్క, ఈ Okay. ఏజ్ లోనే వాడినా. ఏజ్ లో స్టార్ట్ చేసావు సాంగ్స్ పాడడం? నేను 5th స్టాండర్డ్ అంటే అప్పుడు మాక్సిమం ఒక 10 years ఉంటా. ఓకే. ఎవరు నీకు అంటే ఎంకరేజ్ చేశారా ఇలాంటి టైప్లో ఎందుకు వెళ్ళడం, అమ్మాయివి కదా ఇలాంటి వాటికి రావద్దు అని ఏమైనా అన్నారా? లేదక్క, నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంది. ఫుల్ సపోర్ట్ ఉంది ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా, నువ్వు ఒకదానివేనా? సిబ్లింగ్స్ ఉన్నారు, ఎవరు? అక్క ఉంది, తర్వాత మేము 5 members సిస్టర్స్, ఓకే అమ్మాయిలమే ఆడోళ్ళం అంతా. ఓకే. సో సెకండ్ వన్? నేను సెకండ్ వన్, ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటారు? లేదక్క, ఎవరు వాడాలి, నేను ఒకదాన్ని వాడతా. ఎవరు పాడారు. సో నాన్న నీకైతే బాగా సపోర్ట్ చేశారు, ఫుల్ సపోర్ట్ చేశారు. విప్లవ సాంగ్స్ పాడుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి పాడుతున్నారు కాబట్టి మీరు ఆడపిల్లల గురించి అండ్ దేశం గురించి కూడా పాడారు, అమరవీరుల గురించి కూడా పాడారు. ఇవి చిన్నప్పటి నుంచి వింటున్నప్పుడు పాడుతున్నప్పుడు వాటి మీనింగ్ తెలుసదా మీకు? నాకు నిజంగా వాస్తవానికి చెప్పాలంటే నాకు చిన్నప్పుడు పాట అంటేనే తెలియదు. ఓకే. నాన్న గోసి గొంగడేసి కాలి గజ్జె గట్టి ఆయన ఉద్యమాలు చేసే టైంలో ఇదేదో బాగుంది పాట, మనం కూడా ఈ దారి ఎంచుకుంటే బాగుండే అని చెప్పేసి నాకేదో చిన్నప్పటి నుంచి ఇట్లా పాడాలని ఇష్టం నాకు. అయితే ఫస్ట్ మా సైడ్ ఒకటి ట్రైన్ పట్టాలు తప్పి పడిపోయింది, చాలా మంది చనిపోయింది అక్కడ. దానిపైన నాన్న పాట రాసిండ్రు. 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు నన్ను ఫస్ట్ పాట అది ఇచ్చి నాకు స్టేజ్ ఎక్కించిండ్రు. సో ఆ సాంగ్ ఇప్పుడు గుర్తులేదు, బట్ అప్పుడు పాడిన. ముందు జాగ్రత్త నీకు, నేను అడిగేస్తాను. అయితే ఇంకా అక్కడ పాడిన తర్వాత నాకు ఇంకా చిన్నప్పటి నుంచి అది ఒక గుర్తింపు అన్నట్టు, అమ్మాయి పాటలు పాడుతుంది అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి నేను పాటల రంగాన్ని నేర్పిస్తూ ఉన్నారా నీకు చిన్నప్పటి నుంచి? అంటే కొంచెం గాత్రం గానీ ఆ స్వరాలు సంథింగ్ రావడానికి? వాస్తవానికి నేను పాట పాడితే ఫస్ట్ నాన్న నాకు రాసిచ్చిన పాట పాడి నేను స్టేజ్ ఎక్కితే పాట పాడమంటే నేను పాఠం చదివి వచ్చిన కిందికి కోప్పడ్డాడు ఫస్ట్ టైం. పాట అంటే పాటలాగా వాడాలి, నువ్వు ఇట్లా పాఠంలాగా వాడితే కాదు, ఇప్పటి నుంచి నేర్చుకోవాలి, పెద్దగైనాక మొక్కై వంగంది మానై వంగునా అని చిన్నప్పుడే నేను ఎప్పుడో చదివిన. సో అప్పుడు అది నేర్చుకున్నా కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి మీరు పిలిపించిండ్రు నన్ను. సో అక్కడ స్టార్ట్ చేసిన. నీకైతే ఫస్ట్ గురువు మీ డాడీ? అవునక్క. మరి మమ్మీ సపోర్ట్ బాగా చేస్తారా? మమ్మీ కూడా సాంగ్స్ పాడతారా? మమ్మీ ఏం పాడదక్క, ఇద్దరు వ్యవసాయం పనులు చేస్తారు, అమ్మ నాన్న ఇద్దరు. నా గాత్రం చూసి వాళ్ళిద్దరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. నువ్వు మన ఇంటి నుంచి నువ్వు ముందు వెళ్ళాలి, 10 మందిలో నిలబడాలి నువ్వు అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇప్పటికి. అక్క ఏం చేస్తున్నారు? అక్క మ్యారేజ్ అయిపోయింది అక్క. మ్యారేజ్ అయిపోయిందా? అక్క నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. నాకు ఇన్స్టా పెట్టేయడానికి కారణం అక్కనే. సో నువ్వు నీ గాత్రం బాగుంది, నువ్వు 10 మందిలో కనిపించాలి, నువ్వు ఫస్ట్ సోషల్ మీడియా తరపుగా నువ్వు ముందు ఉండాలి అని చెప్పేసి నాకు అది పెట్టించి నన్ను ఈరోజు ఇక్కడ. ఓకే. మీ డాడీకి కూడా సోషల్ మీడియా లాంటిది ఉంటే ఆయన కూడా మంచిగా పాపులర్ అయ్యేవాళ్ళేమో. మీ డాడీని కూడా పాడించి నీ ఇన్స్టాలో ఎందుకు పోస్ట్ చేయలేదు? డాడీ పోస్ట్ చేసిన కదా. ఏ సాంగ్? నాన్న పొలం పనులు మీద కొన్ని వాడిండ్రు. సో అవన్నీ పొలం పనులు చేసుకుంటా పాడిన పాటలు కానీ, మేము ఇద్దరం కాంబినేషన్ లో పాడిన పాటలు కానీ కాంబినేషన్ లో నేను చూసాను. సో నువ్వు ఫస్ట్ ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఎవరైనా నార్మల్గా ఇలా విప్లవం గురించి అయినా అండ్ నార్మల్గా నువ్వు ఇంకా చదువుకుంటున్నావు అండి, ఐ థింక్ డిగ్రీ అనుకుంటా. సో ఎందుకు అప్పుడే సోషల్ మీడియాలో అన్నప్పుడైనా ఫస్ట్ టైం మొబైల్ ముందుకు వచ్చి సాంగ్స్ పాడేటప్పుడైనా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యావా? వాస్తవానికి చెప్పాలంటే నా ఫేస్ చూపించడానికి కూడా నాకు భయం ఉంటది, ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి. అక్కుండి అదంతా పక్కన పెట్టేసి మనకు బయటలతో పని లేదు, మేము సపోర్ట్ చేసినాక బయట ఎవరు మనకు అవసరం లేదు. సో నువ్వు ఏం కాదు చూసి పాడు, తప్పేం లేదు కదా, మనం ఏం తప్పు చేస్తలేం కదా అని చెప్పేసి చెప్పిండ్రు. సో నేను ఫస్ట్ ఇంకా మొదలుపెట్టిన ఒక గద్దర్ తాత పాట ఎంచుకొని మొదలు పెట్టినాక ఫస్ట్ నేను ఇన్స్టాలో. సో అది వైరల్ అయింది, ఇంకా అక్కడి నుంచి వ్యూస్ అట్లా పెరుగుతూ ఉండి ఫాలోవర్స్ వచ్చిండ్రు నాకు. సూపర్. నువ్వు ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత నీకు వ్యూస్ వస్తున్నాయి, ఫస్ట్ నిన్ను ఎవరు రికగ్నిషన్ చేశారు? రికగ్నైజేషన్ అంటే ఎక్కువ ఆడియన్సే అక్క. అంటే ఇప్పుడు మన పాపులర్ అయిన వాళ్ళు కాదు, మామూలుగా ఆడియన్సే నన్ను బాగా రికగ్నైజేషన్ చేయడం కానీ జరిగింది. చుట్టుపక్కల ఎక్కువ చూసారా, లేకపోతే కొంత లైక్ స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ వీళ్ళు చూసారా, అదర్ ఆడియన్స్ చూసారా? ఆడియన్స్ అక్క. నేను చౌటుప్పల్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తాం, మాది చౌటుప్పల్ కాబట్టి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అరే మన నల్గొండ బిడ్డ ఇటు తిరుగుతుంది అని చెప్పేసి దగ్గరకు వచ్చి మాట్లాడతారు చాలా మంది. రీసెంట్ ఇప్పుడు నేను ఇక్కడ మెట్రో దగ్గర దిగుతూ కూడా చాలా మంది నన్ను గుర్తుపట్టి అమ్మ నీది నల్గొండ కదా ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి అడుగుతున్నారు. నాకు నిజంగా హ్యాపీ అక్క, అట్లా
చాలా హ్యాపీ. ఓకే. నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో మొబైల్ ముందుకు రావడానికి, ఇప్పుడు దానివల్ల ప్రతి ఒక్కరు నీ ముందుకు వస్తున్నారు. అవును. నీకైతే నీ యొక్క జర్నీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్స్ ఆఫ్. Thank you అంటే so నువ్వు much పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. నీ సాంగ్స్, నీ యొక్క అంత ఏముందో ఆ యొక్క గాత్రంలో ఒక సౌండ్కి రీసౌండ్ అంటారు కదా, అలా వస్తుంది డబుల్ సౌండ్లో. దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తావు? అంటే సింగర్స్కి ఏమైనా సంథింగ్ ఇలాంటివి తినాలి, ఇలాంటివి తినకూడదు అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే కూల్ అన్ని అవాయిడ్ చేస్తాం కదా అక్క, వాటర్ కానీ జ్యూసెస్ కానీ అట్లా డ్రింక్స్ కానీ. ఈవెన్ సమ్మర్లో కూడా అవి అవాయిడ్ చేస్తేనే కదా మన నలుగురు పిలుస్తారు, లేకపోతే మన పంట అక్కడికే అయిపోతుంది. అవి అవాయిడ్ చేయమని చెప్తాను నేనైతే. ఓకే. కానీ తీసుకుంటా. ప్రాక్టీస్ చేస్తూ ఇంక ఇవి తీసుకుంటావు ఐ థింక్. ఓకే. ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ చేస్తావు? డైలీ చేస్తావు ప్రాక్టీస్? డైలీ మార్నింగ్ 8 నుంచి 10 వరకు అట్లా పాడుకుంటాక. నాకు ఏదైనా నచ్చిన పాట ఉంటే ఖచ్చితంగా ఇది వాడాలి, నేను అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి పాడుకుంటుంటా. ఓకే. నువ్వు పాడిన ప్రతి పాటలో కూడా లైక్ అమరవీరుల గురించి, అలాగా నేలమ్మ తల్లి గురించి కూడా పాడినావు. ఇలాంటి పాటలన్నీ నీకు ఎవరైనా రాసిస్తారా? నాకు బయట ఓన్గా ఎప్పుడైనా రాసేవా లిరిక్స్? నేను ఓన్గా ఏం రాయను. నాన్న రాస్తాడు సాంగ్స్, నాన్న రాస్తాడు. సో నాన్నని చూసే, నాన్న పాటలే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న. వాస్తవానికి ఇవన్నీ నాన్నవే. నాకు అసలు పాట అంటే ఏంటో తెలియదు. నాన్న వాడిన పాటలే ప్రతి ఒక్కటి నేను తీసుకొని వాడడం జరిగింది. మీ నాన్నగారి పేరు? పుల్లయ్య గౌడ్. ఓకే. మీ అక్కగారి పేరు? అక్క సంధ్య. సంధ్యారాణి. సూపర్. వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ అంతా కూడా ఇంకా బ్యాక్ బోన్ గా నిల్చున్నారు. అంతే. సూపర్. థ్యాంక్ యూ అక్క. సో 5 మెంబర్స్ గర్ల్స్ అని చెప్తున్నారు కదా, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది రావడం అండ్ గవర్నమెంట్ నుంచి అన్నీ బాగా అందుతున్నాయా? ఇప్పుడు మన కష్టం మనం చేసుకుంటూనే బతుకుతాం అక్క. ఏ గవర్నమెంట్కి మనం ఆశించి నిలవడం కదా. సూపర్. అంతే కదా. ప్రతి ఒక్కరికి ఇది ఉండట్లే. ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే గవర్నమెంట్ని బ్లేమ్ చేసేయడం, ఇలాంటివి ఉంటున్నాయి. అండ్ మీ డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 5 ఆడపిల్లలు అన్నప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇంకా కూతురికి కళకి రెండింటికి సపోర్ట్ చేస్తున్నారు కదా. మీ నాన్నగారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్పుకోవాలి. హెడ్స్ ఆఫ్. సో మీ నాన్నగారి సపోర్ట్ వల్ల నువ్వు ఇంతలా వచ్చు. లిరిక్స్ నువ్వేం రాయలేదు ఇప్పుడు వరకు. నువ్వు రాసిన సాంగ్స్ అన్నిటికీ ఎవరు రాశారు లిరిక్స్? ఇవి బయటవే అన్ని, నేను బయట సేకరించుకున్న సాంగ్స్ అక్క. నాన్న రాసిన పాటలు అంటే దత్తాత్రేయ మీద మన డివోషనల్ సాంగ్స్ రాసిండు నాన్న. సో ఆ పాటలు నాన్నవి. సో నాన్న కూడా ఇప్పుడు రాస్తా ఉంటాడు. అంటే మనకు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ తీసుకొని నాన్న రాస్తా ఉంటాడు. ఎవరో ఎక్కడో పాడిన సాంగ్సే నువ్వు పాడావు ఇప్పుడు వరకు. ఓ సూపర్. నువ్వు తీసుకొని వాళ్ళని పాపులర్ బాగా చేసావు. మరి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు పాడినప్పుడు వాళ్ళు ఆ పాట ఎక్కడిది, ఎవరు పాడారు, ఎవరు రాశారు అవన్నీ నువ్వు నోట్ చేస్తావా? అవేమి నోట్ చేయనక్క. నేను మామూలుగా పాడి అప్లోడ్ చేస్తా. ఎవరైనా అడిగితే నేను చెప్పేస్తా ఆ పాట గురించి, ఇది రాసింది. ఓకే. ఇప్పుడు ఈ మధ్యలో అమరవీరుల గురించి ఒకసారి పాట విందాం. ఓకే అక్క. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా అమరవీరులు వాళ్ళ త్యాగం చేస్తేనే మనకు తెలంగాణ వచ్చింది. సో అమరవీరుల మీద ఒక పాట పాడాలనుకుంటున్నా. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడుక, ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చెరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరా పోయింది కొడుక, ఓడిపోయి ఒంటరి తనమొచ్చెనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుక, మీ త్యాగాల నెత్తుటి మరకాల గాయాన్ని ఆ పువ్వుల చూస్తున్న కొడుక, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుక, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఈ ఆట ఆడిండు కొడుక, వాడు దొంగాట ఆడిండు బిడ్డ,
ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నవు కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నవు కొడుకా చాలా కష్టం నువ్వు పాడుతున్నప్పుడు కన్నీళ్ళని ఆపుకోవడం నిజం. అసలు ఒక తల్లి తన కొడుకు కోసం ఎలా పాడుతుందో అలా పాడావు. వాళ్ళ మమ్మీ అలా ఇది చూసిన ప్రతిసారి ఏడుస్తారు. వాళ్ళ మదరే కాదు, మేము చూసినా ఏడుస్తాం. ఆయన యొక్క వీడియోలు అన్నీ చూస్తున్నాం కదా, ఆయన చేసిన ఒక త్యాగం అన్నీ తెలిసిన వాళ్ళు ఈ పాట వింటే ఒక్కసారిగా మెమరీస్ అన్నీ వస్తాయి అన్నమాట మైండ్లోకి. సూపర్. ఈ యొక్క సాంగ్స్ నువ్వు పాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే నిన్ను కాంటాక్ట్ చేయడం, చాలా బాగుందమ్మా ఇలా చెప్పడం. శ్రీకాంత్ గారి మదర్ ఉన్నారు, ఆవిడది ఇంటర్వ్యూ కూడా అయినాయి. ఆవిడ ఎప్పుడు కాంటాక్ట్ చేయడం లేకపోతే ఆవిడని కలవడం ఏమైనా చేశారా? అమరవీరులు మొత్తం అందరికీ కూడా ఇక్కడ స్తూపం ఒకటి ఉంది మన దగ్గర. అమరవీరులు అందరినీ కలిసి అలాగా ఒక ఏమంటారు ఇయర్లీ ఒక మెమొరబుల్ డే ఉంటుంది. అలాంటి వాటికి వెళ్తారా సాంగ్స్ పాడడానికి? పిలుస్తారా అక్క, కానీ కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. ఓకే. సో ఏదో నువ్వు అన్నావు కదా సిపిఎం పార్టీ సంథింగ్ అని, దానికి వివరంగా చెప్పాలంటే ఎర్ర జెండా పార్టీ మాది. చిన్నప్పటి నుంచి నేను జాతీయ జెండాను చూసిన తర్వాత నేను చూసిన జెండా అంటే విప్లవ జెండా. సో అది చిన్నప్పటి నుంచి మేము దాంట్లోనే ఉన్న వాళ్ళం. సో ఆ జెండాను చూస్తూ పెరిగినాం కాబట్టి ఆ పాటలు మాకు అట్లా వస్తాయి అన్నమాట. ఓకే. ఆ ఎర్ర జెండా గురించి ఎక్కువగా విప్లవం గురించి పాటలు పాడుతూ ఉంటారు. మనకి తెలంగాణ వచ్చేసింది, రైట్? ఇంకా ఆ విప్లవం ఆపేయొచ్చంట? ఆపేయడం అనేది ఏముండదు అక్క, నాలాంటి వాళ్ళ వల్ల ముందుకు పోతూనే ఉంటది విప్లవం అనేది. ఒక సీట్ లేకపోయినా సరే. ఏంటి అంటే తెలంగాణ కోసం మనం పోరాడాం, తెలంగాణ వచ్చేసింది, ఇంకా కంటిన్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదు అక్క, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఎవరు పర్సనల్గా వాళ్ళు పాడుకుంటున్నారు. ప్రశ్నించే పాఠమని కూడా బిజినెస్ చేసేసి వాడుకుంటున్నారు, ఇంత ఇస్తే పాడతా అంత ఇస్తే వస్తా అని చెప్పేసి. సో అట్లా కాకుండా నన్ను చూసి నలుగురు నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ చూసి అరే ఈ అమ్మాయి బాగా వాడుతుంది, ఈమె లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి నా ఏమంతే. ఓకే. నార్మల్గా ఒకరు పాటలు పాడుతున్నా, ఒక సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నా, ఏదో ఒక గోల్ ఉంటుంది. లైక్ మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా ఫేమ్ రావాలి, లేకపోతే ఒక ఏంటిది ఏమంటారు మూవీస్లో అలాగే ఉంటారు ప్లేబ్యాక్ సింగర్గా అవ్వాలి అనుకొని చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి. అలాగే నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటూ ఏం లేదు అక్క, చెప్పిన కదా నేను నలుగురికి పరిచయం కావాలి, నలుగురు నన్ను చూసి ఇన్స్పైర్ కావాలి. సో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏదో సంపాదించుకోవడానికి ఫేమ్ కావడానికి అయితే నేను రాలేదు. నన్ను చూసి నలుగురు నేర్చుకోవాలి, వాళ్ళే నా పాటలు పాడుకోవడం కానీ. సో ఈ అమ్మాయి బయట పోతుందిరా అంటే ఇట్లా మర్యాద పూర్వకంగా వచ్చింది అంటే ఈ పాడిపోతుంది అన్నట్టుగా కాదు, వచ్చిందంటే దుమ్ము లేపుతుంది అనే స్వాతి కావాలి నేను. అది నా ఏం. సూపర్ సూపర్. సో స్వాతి, నువ్వు సాంగ్స్ అన్ని పాడుతున్నావు కదా ఇన్స్టాలో, ఎవరైనా పిలిచి ఆపర్చునిటీ ఇవ్వడం, ప్రైవేట్ సాంగ్స్ పాడడం ఇవన్నీ ఉన్నాయా? మూవీస్ లో ఎవరైనా ఇచ్చారా? మూవీస్ దాకా ఏం పోలేను అక్క, ప్రైవేట్ సాంగ్స్ అయితే ఇచ్చిండ్రు. ఏం పాటలు పాడావు? నేను రీసెంట్ గా కొమరవెల్లి జాతర జరిగింది కదా, దానిపైన ఇన్స్టా తరపుగా నాకు ఒక అవకాశం వచ్చింది. సూపర్. సోషల్ మీడియాలో ఓన్లీ రీల్స్ మాత్రమే చూసేవాళ్ళు కాకుండా వాళ్ళ టాలెంట్ ని ఇలా ఎవరైనా యూస్ చేసుకున్నట్లయితే మంచి ప్లాట్ఫామ్ కూడా వస్తుంది. సో మా కోసం ఆ పాట పాడతాం? ఓకే అక్క, తప్పకుండా. ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న, వారమ్ము గోరె దండి వారమ్ము గోరె నిండొక్క పొద్దులు దండిగా నీకు పూజలు, ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న. ఈ పాట పాడడం జరిగింది అక్క. సూపర్ సూపర్. ఇంకా ఎన్ని పాడావు? ప్లేబాక్స్ ఇలా ప్లేబ్యాక్ కాదు, నార్మల్ గా ప్రైవేట్ సాంగ్స్ ఎన్ని పాడావు? ఇంకా 3-4 అలా పాడావు. ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? వస్తున్నాయి అక్క. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఇవన్నీ పాడుతున్నావు. సూపర్. ఒక సాంగ్ కి ఎంత ఇస్తారు? నేనైతే ఇంతవరకు ఎక్కడ ఏం రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదా? తీసుకోకుండా మరి ఎలాగా? ఇస్తా అన్నారు, బట్ నేనే తీసుకోలేదు. ఎందుకని? ఇంకా నాకు సోషల్ సర్వీస్ చాలా ఎక్కువ అయిపోయింది, అందుకని చెప్పి తీసుకోలేను. ఓకే ఓకే. తీసుకోవాలని ఏం లేకుండే అక్క, నాకు పిలిచి ఇచ్చిండు చాలు, పాడేసి వచ్చిన అంతే. ప్రైవేట్ ఆల్బమ్స్ కి నార్మల్గా అయితే వేరే ఏదైనా లైక్ ఒక ఏమంటారు ఒక మీటింగ్స్కి వెళ్తే
చెప్తున్నట్లు ఒక మీటింగ్స్కి లేకపోతే ఏదైనా స్పీచెస్ ఇవ్వడానికి ఒక స్కూల్కి కాలేజ్కి వెళ్తే ఓకే తీసుకోలేదంటే ఒక సోషల్ సర్వీస్ అనుకోవచ్చు. నువ్వు సింగర్ అయ్యండి సాంగ్స్ పాడినందుకు తీసుకోకపోవడం ఏంటి? నాకు సరే భవిష్యత్తులో చూద్దాం కానీ ఇప్పుడైతే పాడేస్తున్నా అంతే. పాడేస్తున్నావా? సో ఎప్పటి నుంచి తీసుకుంటావు? మూవీస్లో తీసుకుంటావా లేకపోతే? చూద్దాం, మనకు పెద్ద బిగ్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో అక్కడ చూద్దాం. ఓకే బిగ్ ఆపర్చునిటీ గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు. సో నీ యొక్క కెరియర్లో నేను ఇలాంటి సాంగ్స్ పాడకూడదు, ఈ జానర్ పాడకూడదు అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ థీమ్స్ నేను టచ్ చేయకూడదు అని ఏమన్నా పెట్టుకున్నావా? ఎక్కువ నేను పొలిటికల్ మీద వాడాలనుకోవట్లేనక్క. వాయిస్ ఓవర్ ఇస్తా, రికార్డింగ్ అయితే చేస్తా, బట్ కండువాలు వేసుకొని స్టేజ్ల పైన అది నాతోని కాదు. ఓన్లీ సాంగ్ వర్క్ మాత్రం రిలేట్ అయ్యి ఉంటావు. వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే సపోర్ట్ అంటూ కాదు కానీ నా వాయిస్ కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తా, వాయిస్ ఓవర్ ఇస్తా, నేను రికార్డింగ్కి ఇస్తా. బట్ నేను జెండాలు కప్పుకొని కానీ వాళ్ళ తరపుగా వీళ్ళ తరపుగా కానీ అట్లా మెయిన్ మీరు ఎవ్వరు కూడా అలా చేయరు కదా. ఒక పొలిటికల్ లీడర్కి ఒక పొలిటీషియన్కి అలాగా ఒక పర్టికులర్ పార్టీకి ఎవరు సపోర్ట్ చేయరు. మీ మోటో ఓన్లీ ఈ విప్లవం మాత్రమే, అంతే కదా? విప్లవమే కావచ్చు, ఫోకే కావచ్చు, ఉద్యమమే కావచ్చు, ఇట్లా. ఓకే ఇవ్వండి. సో నేలమ్మ తల్లి గురించి కూడా ఒక పాట పాడు. అవును, ఈ విప్లవం అన్నాం కాబట్టి నేలమ్మ తల్లి గురించి ఒక పాట విందాం. ఓకే అక్క. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 తల్లి నువ్వు నవ్వితే మాగాని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్ల పడుతున్న తిప్పలు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నేలమ్మ. సూపర్ సూపర్ సూపర్. నేలమ్మ కూడా బాగా హర్షిస్తుంది నీ సాంగ్స్ వింటే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో నువ్వు ఇంకా బాగా మొదలెట్టాలి, ఇంకా కెరియర్ బాగా నీ యొక్క నువ్వెవరు అని బాగా తెలియాలి అంటే నువ్వు కూడా లిరిక్స్ రాయడం స్టార్ట్ చేయాలి. లిరిక్స్ రాయాలి అని ఆశ ఉందా? ఉంది కానీ దానిపైన ఇంకా నాకు అంత అవేర్నెస్ లేదక్క. చూస్తా, నాకు అన్నిటి మీద కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత చూస్తా. ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు కదా, ఏదన్నా నేర్చుకున్నావా? ఏదన్నా స్కూల్కి వెళ్ళి నేను క్లాసెస్? లేదక్క, ఏమీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ నాన్నగారే పాటను చెప్పారు, గురువు గారు మీ నాన్నగారే అయ్యారు, నువ్వు నేర్చుకున్నావు కాకపోతే మీ నాన్నగారి దగ్గర, అంతే కదా? సూపర్ సూపర్. సో కొంతమంది ఏంటంటే సాంగ్స్ ని అమ్ముకుంటూ ఉంటారు, కొన్ని సాంగ్స్ ని రాస్తూ కొందరికి మాత్రం సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగా ఎవరినైనా చూసావా? ఈ ఇండస్ట్రీలో జరిగేదే కాదు, ఇంకా కొత్తగా ఏముంటది అక్క? అంతేనండి, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు పాటమని వీళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు కొంటుండ్రు, పోయి పాడుతుండ్రు. ఇంకా మాలాంటి వాళ్ళకు అవకాశాలు ఎక్కడానికి వస్తాయి? ఇంకా వాళ్ళే ఇప్పుడు ఒక ఆమె వచ్చిందంటే ఆమె ఇంటి ఆమెను వాళ్ళ అక్కను వాళ్ళ చెల్లెను వీళ్ళనే తీసుకొస్తారు. ఇంకా మా సొంటి కొత్తలను ఇవ్వడు వెతకరు. మరి ఇలాంటి ఒక పాయింట్ ని రైస్ చేస్తూ ఉంటారా ప్రతి ప్లేస్ లో? ప్రతి దాంట్లో చెప్పిన నేను. చెప్పారా? ప్రతి ప్లేస్లో ఇలాగ కొత్త వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అవకాశాలు అని చెప్పేసి మీరు రైస్ చేస్తూ ఉంటారు కదా పాయింట్ని. ఎవరికి నార్మల్గా ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకోండి, ఎవరికి ఇస్తూ ఉంటారు? నేను ఎవరికి సోషల్ మీడియా ద్వారానే. నేను సోషల్ మీడియా విప్లవంలో కొంతమంది కొంచెం ఆఫీషియల్స్ కానీ కొంత పెద్దవాళ్ళు ఉంటారు. జూనియర్ విమలకాన్ని మిమ్మల్ని ఎలాగా అంటున్నారు, విమలకని కలిసారా? కలిసాను. ఓకే, ఏమన్నారు? బిడ్డ నువ్వు చాలా బాగా వాడుతున్నావు, నిజంగా నా పేరు నువ్వు పెట్టుకున్నందుకు నిజంగా హ్యాపీ అని చెప్పేసి అన్ని చెప్పింది అక్క. ఓకే, గద్దర్ గారిని కలవలేదు అక్క. చిన్నప్పటి నుంచి నాకు మస్తు కోరిక ఉండే గద్దర్ తాతో పని చేయాలని, కానీ అది కాలేదు. సూపర్. అప్పుడు ఇంకా స్టడీస్ ఉండడం వలన ఆయన యొక్క వారసురాలు అని పేరు పిలుస్తున్నారు కదా, అది సూపర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. దానికైతే కలవకపోయావు కానీ అప్పుడు నేను 5th స్టాండర్డ్ 6th అట్లా ఉన్నప్పుడు గద్దర్ తాత చాలా అప్పుడు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. నేను 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో కూడా నేను కలవాలని చాలా ప్రయత్నం చేసినా కానీ అమ్మ వాళ్ళు ఉండి ఇప్పుడైతే చదువు తర్వాత పాట అన్నట్టుగా నన్ను తీసుకొచ్చి చదువులో వాడేసి ఇవాళ ఈ రోజు ఇప్పుడు నేను పాట నేర్చుకోవడం జరిగింది 6 years నుంచి మళ్ళీ. ఓకే, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఏమవుదాం అనుకుంటున్నావు?
నేను మంచి గాయకురాలి కావాలక్క, అంతేనా? అంతే, గొప్ప గాయకురాలిని కావాలి. జాబ్ లేకపోతే ఇవి రాయాలి అవి రాయాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, ఇలా ఏం లేదా? దాని ప్రయత్నం దాన్ని చేస్తాక జనం గుండెల పాఠమని కావాలి ఎప్పటికైనా నేను, అదొక్కటే నాకు ఇంకా కోరిక. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ? ఫోక్ సాంగ్సా లేకపోతే కొన్ని మెలోడీ సాంగ్స్ ఏమన్నా ట్రై చేస్తుంటావు? అప్పుడు మెలోడీ సాంగ్స్ ఏం పాడనక్క, ఎక్కువ నాకు సినిమా పాటలు కంటే ఫోక్ సాంగ్స్ అవి ఎందుకో ఇట్లా మామూలుగా పాడేస్తా. అదే విప్లవం కానీ ఉద్యమం కానీ అది ఎందుకు హార్ట్ నుంచి వస్తాయి నాకు ఆ పాటలు, సో అట్లా పాడుతుంటా. ఓకే, ఏదైనా మెలోడీ సాంగ్స్ నీ వాయిస్ నుంచి ఆ మెలోడీ సాంగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలని. మెలోడీ సాంగ్స్ కూడా ఇంతవరకు నేను ఇంకా ట్రై చేయలేక, మీరు అడిగినగా నెక్స్ట్ దాంట్లో చూద్దాంలే. నెక్స్ట్ దాంట్లో చూస్తా. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ దాంట్లో దొరుకుతుంది. సో నెక్స్ట్ నువ్వు ఎడ్యుకేషన్ ఏం అదేంటి ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ప్రాపర్ ఇంకా గాయకురాలివే అవుతాను అంటున్నావు, అంతేనా కదా? మీ ఇంట్లో ఇంకొక త్రీ మెంబర్స్ ఉన్నారు, నీ సిస్టర్స్, వాళ్ళు కూడా పాటలు పాడతామంటే సపోర్ట్ చేస్తుంటారా? ఫుల్ సపోర్ట్ ఉంది అక్క నాకైతే, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళినా దగ్గరుండి పట్టుకొచ్చి వాడిపించిపోతారు. కాకపోతే ఎగ్జామ్స్ టైం కదా, సో ఎవరు రాలేకపోయిండ్రు. ఇప్పుడు వరకు నీకు ఏ సినిమా ఛాన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటావు? కారణమేముంది అక్క, ఇంతకుముందు చెప్పినా కదా, అదే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ప్రశ్నించే పాఠమని కూడా అమ్ముకొని నేను ఇంత ఇస్తే వస్తా ఇంత ఇస్తే వాడతా అని చెప్పి వాళ్ళే కుమ్మక్క. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చిన వాళ్ళే ఉండొచ్చు, ఇంకా వాళ్ళకి నచ్చిన లిరిసిస్టే ఉండొచ్చు. వాళ్ళు రాసిన పాట ఈమెకే ఇవ్వాలి, ఈమెతోటే పాడియాలని చెప్పేసి ఎంతసేపు వాళ్ళే కొడుకుంటుంటే ఇంకా మా అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఎందుకు వస్తుంది? చూద్దాం, భవిష్యత్తులో వస్తే పడదాం, లేకపోతే జనాలు అందరూ నిన్ను ఎలాగో సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్టాలో, నీ ఒక టాలెంట్ ని దాంట్లో కంటిన్యూ చేస్తూ ఉంటావు. ఎవరి లైఫ్ లో అన్నా స్వాతి ఒక హార్డెస్ట్ టైమ్ పీరియడ్ అంటూ ఉంటుంది, అలాగే నీ లైఫ్ లో కొలాప్స్ అయిపోయిన మూమెంట్ ఏమన్నా ఉందా? అట్లాంటివి అయితే ఏం లేవు అక్క. ఏం లేవు. ఓకే, చాలా బ్యూటిఫుల్ మెమరీ ఏమన్నా ఉందా? బ్యూటిఫుల్ మెమరీ అంటే ఈ డే అనేది నాకు చాలా బాగా మెమరబుల్ డే అన్నట్లుగా. డే అని కాదు, ఇప్పుడు నాకు రికగ్నైజేషన్ వస్తుంది కాబట్టి నాకు ఇవే బ్యూటిఫుల్ డేస్ అని చెప్తా అని చెప్పొచ్చు. ఒకరిని ఎవరినైనా కలవడం కానీ లేకపోతే ఈ సాంగ్ పాడడం కానీ అలాగా. సాంగ్ అదే నల్గొండ పాట పాడడమే నాకు ఇంకా దాంతో నేను మెరిసిన ఒక మట్టి మాణిక్యం అని చెప్పుకోవచ్చు అక్క. నిజంగా దాంతో నేను బయటకు వచ్చిన. ఓకే, సో దీని తర్వాత నువ్వు సాంగ్స్ పాడాలి అనుకుంటే మెలోడీ ఏం టచ్ చేయవు? మెలోడీ టచ్ చేస్తాక పాడతా, బట్ ఇంకా నేర్చుకోలేదు. నా గొంతుకు ఇంకా సెట్ అవుతుందో కాదో చూసుకొని తర్వాత ముందు వేళ పాడదామని చూస్తున్నా. ఓకే, మీ డాడీ గారి నుంచి అన్ని సపోర్ట్లు ఉన్నాయి, అందరూ అన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను. మరో పాట పాడదాం. ప్రశ్నించే పాడమని నిజంగా అమ్ముకురని చెప్పాను. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కింద వంగి దండం పెట్టి అడక తింటున్నావు, మతి గతి దప్పేనా స్వరము శృతి దప్పేనా రాజకీయ వ్యభచార రంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు, గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల నోరు వడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందా, గాగిచ్చన్నగిరి మల్లె ఉరి పెట్టుకున్నదా, గాగిచ్చన్నగిరి మల్లె ఉరి పెట్టుకున్నదా, పదవి కొరకే పాట పాసి కూడైనదా, ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కింద వంగి దండం పెట్టి అడక తింటున్నావు. సూపర్ సూపర్. మూవీ సాంగ్స్ అన్ని కూడా నువ్వు పాడనని చెప్పావు కదా, అంటే ఆఫర్ వచ్చేంత వరకు. కానీ మూవీస్ కోసం అని ఒక పాట పాడు, వాస్తవానికి అది సినిమాలకు వ్యతిరేకంగా నేను పాడడం జరిగింది. ఆ పాట ఎవరో నాకు తెలియదాక ఫేస్బుక్ లో పెట్టిండ్రు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, కామెంట్స్ కూడా పాజిటివ్ గానే వచ్చినాయి దానికి. సో ఆ పాట ఒకసారి మూవీస్ అందరూ చూస్తారు, మూవీస్ తిట్టినా కూడా అందరూ చూస్తారు, బట్ మనం ఏమన్నా చూడని వాళ్ళమా, మనం ఎందుకు వ్యతిరేకంగా వాడాలని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెట్టిండ్రు. అంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించడం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది పెట్టిండ్రు. నీ ఇంత చిన్న వయసులో నువ్వు సినిమాలను వ్యతిరేకిస్తున్నావు చూడు, అది నిజంగా నీకు హెడ్స్ ఆఫ్ అమ్మ అని చెప్పి చెప్తా ఉండ్రు. కొన్ని నెగిటివ్ కామెంట్స్, కొన్ని పర్సనల్ ఒపీనియన్ ఏంటి? మూవీస్ అనేవి ప్రజెంట్ జనరేషన్ కి ప్లస్సా మైనస్సా? ప్రజెంట్ జనరేషన్కి నాకు తెలిసి కొంచెం ప్లస్ కొంచెం మైనస్ అక్క. పూరగా అయితే మైనస్, ఎందుకంటే అన్ని సినిమాలు ఒక్కొక్క రజాకార్ ఉంది, అట్లాంటి సినిమాలు తీస్తే చాలా మంది పాజిటివ్గానే తీసుకుంటారు, ఎందుకంటే చాలా బాగుంది ఆ సినిమా, అట్లాంటి వేలో పోతే బాగుంటుంది అని చెప్పేసి అంతే తప్ప సినిమాలు తీయొద్దని కాదు, సినిమాలు బాగాలేవని కాదు, అట్లా తీస్తే బాగుంటుందని.
ఏమన్నా మూవీస్ చూస్తూ ఉంటావా? రజాకర్ చూసినాక లాస్ట్ టైం లాస్ట్ టైం ఇంకా ఎలాంటి మూవీస్ చూస్తూ ఉంటావు? ఎక్కువ నేను విప్లవ మూవీసే చూస్తుంటా అక్క. అవి చాలా ఇష్టం నాకు. ఓకే. ఇవి ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల కంటే అవి ఎక్కువ చూస్తూ ఉంటా. ఓకే ఓకే. ఇంకా ఆ జోనర్ నుంచి బయటకు వెళ్ళరు ఇంకా? జోనర్ నుంచి బయటికి అని కాదు, అవి ఎందుకో ఇట్లా హార్ట్ కు టచ్ అయ్యి ఉంటాయి, అలా కొన్ని అన్ని ఫీలింగ్స్ కానీ అవి చాలా ఉంటుంటాయి కాబట్టి అవి చూసే అంతే తప్ప. మీ ఇంట్లో అందరూ కూడా అలాంటివి చూస్తారా లేకపోతే ఎవరైనా? అసలు మూవీసే చూడరు, తక్కువ చూడరా? చూడరు, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు, మూవీస్ కంటే రీల్స్, మొబైల్ బాగా ఎఫెక్టివ్గా ఉందా? లైక్ ప్లస్సా మైనస్సా? కొంతమందికి ప్లస్, కొంతమందికి మైనస్ కావచ్చు అక్క. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ప్లస్ అని చెప్తా, ఎందుకంటే మా టాలెంట్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం, అందరూ చాలా మంది గుర్తుపడుతున్నారు. కొంతమంది ఇంకా అడ్డదిడ్డమైన రీల్స్ చేసి అట్లా కూడా ఫేమస్ అవుతుండ్రు, వాళ్ళకి కొంచెం మైనస్ అనే చెప్తా. ఓకే, రీల్స్ అలాంటివి అడ్డమైనవి అన్ని. ఆ రీల్స్ మీద ఏమైనా పాటలు రాసావా? రీల్స్ మీద ఇంకేం పాటలు రాయలేదు. మూవీస్ గురించి చూద్దాం. ఫస్ట్ మూవీని ఒక పట్టు పడదాం. ఓకే అక్క. కామెంట్స్ లేరొక్క సరే స్టార్ట్. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. వాడు పోకిరి సినిమాను చూసి పోరడు గల్లెల్ల గుండా అయ్యిండు, వాడు గుండెల్ల గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. మీ అందాల బామను 5 గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను, ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను, లేక హీరోల ఒకడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను అని దమ్మెందో చూపెట్టి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. కామెంట్స్ పెట్టడంలో తప్పు లేదు, కానీ మంచి ఎమోషనల్ డ్యామేజ్ అందరికీ కూడా, ఫ్యాన్స్ అందరికీ కూడా. బాగా చేసినావు. కానీ ఎవరు ఎక్కడ దొరికింది నీకు ఈ సాంగ్? ఇది ఎవరు వాడినరో ఎక్కడ వాడినో నాకు వాస్తవానికి నిజంగా తెలియదు అక్క. సెట్ అవుతుంది కదా అన్నట్టుగా నేను పాడి పాడేసిన అట్లా. మొన్న రీసెంట్గా పుష్పాల తొక్కిసలాట జరిగింది, సో ఆ పైన పిక్చర్ పెట్టి నాది కింద పాట పెట్టడం, షేర్ చాట్లో పోస్ట్ చేయడం ఫేస్బుక్ లో, అవన్నీ నాకు రిలేటివ్స్ కానీ అందరూ షేర్ చేస్తూ ఉండరు. సో అట్లా ఇది బాగా వైరల్ అయిపోయింది అది. వామ్మో, ఎక్కడి నుంచైనా ఏమైనా మెసేజ్లు కానీ. నువ్వు పాటలు పాడుతూ ఉంటావు కదా, కొంతమంది ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ పాజిటివ్గా పెట్టాలని లేదు, అందరూ నేను యాక్సెప్ట్ చేయాలని కూడా లేదు. అలాగే ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఫేస్ చేసావా? నెగిటివ్ కామెంట్స్ అంటే నాకేం రాలేక 95% నాకు పాజిటివ్ కామెంట్స్ వస్తాయి ఎక్కువ. ఓకే. నెగిటివ్ అంటే ఇక మనం ఎదుగుతుంటే చూడనోడు పెట్టవలసిందే తప్ప ఇంకా అంతకు మించి నెగిటివ్ కామెంట్స్ నాకు ఎక్కడైతే ఏం రాలేవు. ఓకే, నువ్వు పాడావు కదా మూవీ హీరోస్ గురించి, హీరోయిన్స్ గురించి. ఒక్కొక్కసారి ఇన్స్టా మనం చూస్తూ ఉంటే, ఇన్స్టా నీలాంటి వాళ్ళకి లైక్ టాలెంట్ని ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ప్లస్సే, కానీ మిగిలిన వాళ్ళంటే చిన్న పిల్లలతో రీల్స్ చేయిస్తూ ఉంటారు. వాళ్ళతో ఒక లవ్ థీమ్స్ కానీ వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నట్లు కానీ అలాంటివి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? వేలంతా కూడా చూడాలి, వేల మీద కూడా ఒక సాంగ్. ఇక వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని జడగొడుతున్నట్టే, 95% 100% వాళ్ళని జడగొడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అట్లాంటి రీల్స్ చేపిస్తున్నందుకు ఫస్ట్ వాళ్ళని అనాలి, తర్వాత వీళ్ళని. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏముంటుంది అక్క, ఏం చేయమంటే అది చేస్తారు వాళ్ళు. ఫస్ట్ తల్లిదండ్రులకు కదా బుద్ధి చెప్పాల్సింది, అది కూడా చెప్దాం ముందు. అది ముందు నువ్వు చెప్పు, అది కూడా చెప్తాం, దాన్ని వైరల్ చేద్దాం తప్పకుండా. ఓకే, ఇన్స్టా రీల్స్ అవన్నీ పక్కన పెడితే నువ్వు ఒక రీల్ లైక్ సాంగ్ పాడడానికి, ఎవరైనా ఏదన్నా సాంగ్స్ పాడినా రికార్డ్ చేయడానికి కూడా ఎక్కువ నాయిస్ వస్తూ ఉంటుంది. అండ్ రికార్డ్ ఎక్కడ చేస్తూ ఉంటావు, అండ్ ఎంత టైం పడుతుంది ఒక రీల్ని పోస్ట్ చేయడానికి కానీ, ఆ రికార్డ్ చేసి సాంగ్స్ పాడడానికి? ఏమన్నా యాప్ మీకు సింగర్స్ కంటే వేరే యాప్స్ ఏమైనా ఉంటాయా? నాకైతే ఏ యాప్ లేదక్క, ఏ యాప్ లేదు, ఓన్లీ ఫోన్లో రికార్డ్ చేస్తావు. ఒకటి వెనకాల మొత్తం రీసౌండ్ వస్తుంది నాకు ఇంట్లోనే,
అదో రూమ్ మొత్తం నాకు వదిలిపెట్టిరు అన్నట్టు, ఇట్లా ఒర్రు ఏమన్నా చేసుకో అని చెప్పి. ఇందులో ఒర్రు. అయితే ఇంకా అలా నేను పాడుకుంటా 5 నిమిషాలలో పాడి అప్లోడ్ చేస్తాను. నేను పెద్దగా టైం ఏం తీసుకోను, 10 గంటలు 2 గంటలు 3 గంటలు ఏం తీసుకోను. ఒక సాంగ్ నువ్వు విన్నావు అనుకో, దాన్ని నోట్ చేసుకుంటావా? ఫస్ట్ రాసుకుంటా, ఓకే, రాసుకొని తర్వాత దాన్ని పాడి అప్లోడ్ చేసుకుంటూ ఉంటావు. నీ సాంగ్స్ నీకు చాలా ఇష్టమైన సింగర్స్కి ఎవరెవరికన్నా వెళ్ళి వాళ్ళు పిలిచి కానీ ఫోన్ చేసి మరి అప్రిషియేట్ చేయడం అని జరిగిందా? ఇప్పుడు ఎట్లుంటది అక్క, పాడిన వాళ్ళని ఎవరు పట్టించుకొని పెద్దగా మీదికి ఎవరు తీసుకురారు. జనాల గుర్తింపే వస్తుంది తప్ప ఎవరో మనం తీసుకొచ్చి మనకు అవకాశాలు ఎవరు ఇయ్యారు. మనం ఓన్ టాలెంట్ తప్ప మనకి ఎవరు అవకాశాలు ఏమి ఇయ్యారు. సో అట్లాంటి నేనేం పట్టించుకోను పెద్దగా. వీళ్ళు విలువాలి, నాకు వీళ్ళు సన్మానం చేయాలి నాకు ఏం లేదు. నేను పాట దారి ఎంచుకున్నా కానీ నేను పాట త్రోవలను పోతా తప్ప నాకు వీళ్ళు విలువాలనేది ఎవరికి నాకు ఏం పెద్దగా లేదక్క. లేదా? సో ఇప్పుడు వరకు అంతా విప్లవం ఒక ఎలా ఉన్నామంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రావులం ఎలా ఉంటారు కదా, అంతా ఆ యాంగిలే ఉంది. స్వాతికి సాఫ్ట్ సైడ్ ఏమన్నా ఉందా? మొత్తం సాఫ్టే అక్క. నేను మాట్లాడే విధానం ఇట్లుంటది తప్ప రిసీవ్ మొత్తం పాజిటివ్ ఉంటది నాది. మొత్తం కొబ్బరి బొండమేనా? బయటికి అలాగే గట్టిగా కనిపిస్తుంది, లోపల మాత్రం చాలా సాఫ్ట్ అంటావు. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నీతో? అమ్మో ఏమన్నంటే చాలా మంది, కొంతమంది నన్ను చూసి భయపడతారు. ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనం అన్ని రంగాలలో ముందు ఉండాలి కానీ చెడ్డ దాంట్లో కానీ అట్లా పోకూడదు కదా అక్క. నాకు అట్లా నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి అవి చేయడానికి భయపడతారు కొంతమంది, నా ముందు అట్లా ఉండరు అనమాట. నీకు ఇచ్చేయచ్చు ఏదన్నా పోలీస్ ఆఫీసర్ జాబ్. నిజంగా ఇది నేను ఒక కాలేజీకి వెళ్తే అక్కడ సార్ కూడా నన్ను ఇట్లానే అన్నాడు, నీకు ఇట్లాంటి కాదు, నీకు ఎస్ఐ జాబ్ ఇస్తే నువ్వు బాగా సెట్ అవుతావు దానికి అని చెప్తా ఉంటాడు. మరి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా తర్వాత ఏమన్నా చేయడానికి? అందరూ నన్ను ఫస్ట్ అదే ఎంచుకోమన్నా, నీ హైట్కు దగ్గర ఉంటుంది కదా, నువ్వు అట్లా ఎంచుకో, నువ్వు మాట్లాడే విధానం జర గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఫస్ట్ నాకు ఎందుకో పాఠం అంటే బాగా ఇష్టం అక్క. ఓకే, సో నువ్వు అది చేస్తే ఇది కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు కానీ చూద్దాం తర్వాత. గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఏమన్నా గవర్నమెంట్కి లొంగాలేమో అని, విప్లవం వైపు వెళ్ళలేనేమో అదే భయమా? ఏమో అట్లానే ఏం లేదు. గవర్నమెంట్కి భయపడి వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి ఏం తిరగం మనం పెద్దగా. నా దారిలో నేను పోతూనే ఉంటాయి, ఎవరు ఏం అడ్డు వచ్చినా నేను ఆగాను. ఓకే, చాలామంది గర్ల్స్ బయటికి వచ్చి పాడాలన్నా, గర్ల్స్ ఏదన్నా సంథింగ్ చేయాలంటే ఆడపిల్లవి నువ్వెందుకు, నీకెందుకు అని ఎక్కడైనా వినడం కానీ, వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేయడం కానీ చూసావా? బయట వాళ్ళకి ఏమైందో తెలియదు, నాకైతే అట్లాంటివి ఏం రాలేదులే. బయట ఎప్పుడైనా ఎవరైనా కొంతమంది వాళ్ళది ఏమన్నా స్టాండ్ తీసుకున్నావా? వాళ్ళ స్టాండ్ ఏం తీసుకోలే నాకు, ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు మనం ఏం స్టాండ్ తీసుకున్నా నడవదు. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ మెయిన్ పాయింటే ఇంట్లో కదా, ఇంట్లో సపోర్ట్ చేసినా మనం బయటకు వస్తాం. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి, మనం ఎంత స్టాండ్ తీసుకున్నా వేస్ట్, మనం ఎవరు పట్టించుకోరు ఇంకా. ఓకే, ఒక అమ్మాయికి ఇంట్లో సపోర్ట్ చేయకపోతే ఆ అమ్మాయి ఫర్దర్ గా ఏం చేయలేదు. అవును, అందుకే బయటకు వచ్చేసినా కూడా చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? సోషల్ మీడియానే ఎంచుకోమని చెప్తా. అంతకు మించి మళ్ళీ గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా. సో ఇప్పుడు ఇంకొక పాట పాడదాం, ఓకేనా? ఏం పాట పాడదాం? నాకు భారతదేశం అంటే మన ఇండియా మీద ఒక సాంగ్ పాడ. అన్ని ఇది ఇప్పుడు మన ఖనిజ సంపద ఉన్న ప్రతి ఒక్కటి ఉన్నది మన ఇండియాలో, ఏది తక్కువ లేదు. సో అన్ని ఉన్నా కానీ భారతదేశం ఎప్పటికీ బీదగానే ఉంటుంది. భారతదేశం మీద ఒక పాట. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయనా, పెద్ద పెద్ద భూస్వాములే బొరా తిమ్మిని బొమ్మని చేసినారురా, సెంటు భూమి సై జారకుండరా, కుక్క నక్క పిల్లి పేర్లున లెక్కలు రాసి చేతులెత్తినరు, ప్రభుత్వం వేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయనా, సెల్లెలారవో తమ్ముళ్ళారా, కూలి తండ్రులారో అక్కలారవో ఎమ్మల్లారా, రైతు బిడ్డలారో నాయనా. ఈ పాట సూపర్. ఈ పాట సినుకమ్మ అని కూడా ఒక పాట పాడారు. సినుకమ్మ వాన సినుకమ్మ, నేల సిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాన దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీద నూరావమ్మ, కంటి మీద కునుకు లేదమ్మా, పల్లె కన్నీరు వెడుతుంది చూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మా, మా కష్టాలెన్నో తీరునోయమ్మా, ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడి
కుండ పోతగా గురిసి పోవమ్మా సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్నబోయే చూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగా మేఘాల మీద నూరావమ్మా మేఘాన దాగుండి పోకమ్మ ఆగా మేఘాల మీద నూరావమ్మా. సూపర్ సూపర్. చాలా స్ట్రాంగ్ గా ఉండే స్వాతికి ఏదైనా వీక్ పాయింట్ ఉందా? వీక్ పాయింట్స్ ఏం లేవు అక్క నా దగ్గర. లేవా? నీ వీక్నెస్ అంటే ఏంటి? ఏం లేదు. ఏం లేదు. నీ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ ఫ్యామిలీ నాకు ఇంకా ఫ్యామిలీ. వీక్నెస్ ఏమి లేదు. వీక్నెస్ లేని ఒక మనిషి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడక్క చూస్తున్నాను కూడా. సో స్వాతి నార్మల్ గా స్కూల్లో కాలేజీలో యాజ్ ఏ గర్ల్ కాబట్టి అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? అట్లాంటివి ఏం లేవక్క. దడుచుకొని వెళ్ళిపోతారు దూరం నుంచే. మనం మాట చూస్తేనే పోవాలి, ఇంకా దూరం దగ్గర దగ్గర ఎవరు రారు. పెద్ద ఫ్రెండ్స్ ఏ మాట్లాడారు, ఇంకా వాళ్ళు ఏమొస్తారు అంతేనంట. రిలేటివ్స్ లో కూడా ఏం లేవు. ఏం లేవు అలాంటి. నన్ను బయటికి వెళ్ళిన ఒక చెల్లెలాగా చూస్తారు, ఒక అక్కలాగా చూస్తారు ప్రతి ఒక్కరు అంతే. ఇంకా నన్ను మాట్లాడే విధానం కూడా అట్లే ఉంటది. ఓకే. మనం చెడ్డ దారిలో పోతేనే ఎదురుగా చెడ్డ వాళ్ళు కనబడతారు మనకి. ఇంకా లవ్ అంటే చెడే ఇంకా అంతే కదక్క. అంతేనా? అంతే. వాళ్ళని చూసినప్పుడు అదొక డస్ట్బిన్, అది అదొక డస్ట్బిన్ అంతే మరి. ఓకే. ఎవరైనా సరే లవర్స్ నీకు ఎదురుపడినా నువ్వు వెళ్తూ ఉంటావు కదా జర్నీ, బస్ జర్నీ సంథింగ్ చేస్తూ ఉంటావు కదా, అప్పుడు నువ్వు అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇక ఇంట్లోనేమో చదువుకుంటా అని పోయి సందులోకి వచ్చి ఇట్లాంటివి చేస్తారు కాబట్టి ఇక నేను పట్టించుకొని పెద్దగా చూసినా వెళ్ళిపోతాం. మనకేం అవసరం అక్క, ఇంట్లోనే వాళ్ళు ఇంట్లోనే వదిలేసారు గాలికి, మనం ఏం పట్టించుకుంటాం ఇంకా అసలు. ఓకే. మ్యారేజ్ మీద నీ ఒపీనియన్? ఏం లేవు అక్క అట్లాంటివి. ఏం లేవా? ఇప్పుడైతే ఏమి లేవు. ఏ హోప్స్ లేవు. హోప్స్ లేవా? దాని మీదనే లేదు. దాని మీదనే లేదు. ప్రస్తుతానికి నీ యొక్క గమ్యం ఓన్లీ సాంగ్సే. ఓకే. లిరిక్స్ అనేది నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి, దాని మీద నీకు ఇంకా అవగాహన లేదు కాబట్టి నేర్చుకోవాలి. ఓకే. మీ డాడీ ఓన్ గా లిరిక్స్ రాస్తారు కదా? సూపర్. మీ డాడీకి తర్వాత నేను ఇప్పుడు వరకు సింగర్ చేశారు కదా, తర్వాత లిరిసిస్ట్ చేయమని చెప్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ఈ యొక్క సాంగ్స్ జర్నీ, ఒక సింగింగ్ జర్నీ అనేది ఇంకా కంటిన్యూగా జరగాలి. నువ్వు ఎప్పుడైతే అంటే లైక్ అవకాశాలు రావట్లేదని ఫీల్ అవుతున్నావో అవన్నీ నీ కోసం వెతుక్కుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీ యొక్క స్వరం అనేది ఇప్పట్లో ఆగేదైతే కాదు, చాలా అంటే చాలా జర్నీ ఉంది నీ యొక్క గాత్రానికి. ఆ గొంతుకు అలాంటిది. ఎవరో పాడిన పాటలకు కూడా నువ్వు పాడుతుంటే ఇంత ఫేమస్ అయినాయి అంటే నీకంటూ కొన్ని సాంగ్స్ అనేవి చాలా వెయిట్ చేస్తున్నాయి. దాని వరకు నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో నీ యొక్క ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నన్ను ఇప్పటి వరకు ఎట్లయితే ఆదరిస్తారో ఇప్పుడు కూడా అట్లనే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ABN వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.